సో వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో ఒక వేరియబుల్ ఎలా డిఫైన్ చేసాం, సో దాన్ని ఎలా డిక్లేర్ చేసాం, సో దానికి వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేసాం అనేవి చూసాం. సో ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంకో వేరియబుల్లోకి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. దానికోసం వచ్చేసరికి సో ఇలా వేరియబుల్ 1 అనేది నేను తీసుకుంటున్నాను. సో ప్రాంప్ట్ F4 వేరియబుల్ 1 డిక్లరేషన్ టైప్ స్టాండర్డ్ లెంత్ 20 ఇచ్చాను. ఇంటర్నల్ డేటా టైప్ అనేది ఏ ఇస్తున్నాను అంటే క్యారెక్టర్ టైప్. సో వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేశాను. సో క్యారెక్టర్ టైప్ కాబట్టి నో డెసిమల్ పొజిషన్. సో వేరియబుల్ 2 తీసుకున్నాను, దాన్ని స్టాండర్డ్లోన్గా ఇచ్చాను, లెంత్ 20 ఇచ్చాను. సో ఎప్పుడైనా మనం వాల్యూస్ అనేవి ఒక దానిలో మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ లెంత్ యాట్రిబ్యూట్స్ అనేవి సేమ్గా ఉండాలి. డిఫరెంట్గా ఉంటే సో ఇది సమ్ టైమ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ వేరియబుల్ 1లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేయడానికి వేరియబుల్ 1 డిస్ప్లే ఆపరేషన్ అనేది డిస్ప్లే ఆపరేషన్ వాడుతున్నాను. సో అగైన్ వేరియబుల్ 2ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వాల్యూస్ ఇచ్చామనేది మనం చెక్ చేయాలి కాబట్టి సో వేరియబుల్ 1 డిస్ప్లే చేస్తే రాజు రావాలి, వేరియబుల్ 2 డిస్ప్లే చేస్తే ఎంటీ రావాలి. సో ఏం ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మూవ్ అనే ఆపరేషన్ వాడి వేరియబుల్ 1లో ఉన్న వాల్యూ ఫ్యాక్టర్ 2 దగ్గర డిఫైన్ చేస్తాం. సో ఆ వాల్యూ దేనిలోకి మూవ్ అవ్వాలి, రిజల్ట్. సో వేరియబుల్ 2లోకి మూవ్ అవ్వాలి కాబట్టి వేరియబుల్ 2లోకి మూవ్ చేస్తాం. అగైన్ ఇప్పుడు వేరియబుల్ 2ని డిస్ప్లే చేస్తున్నాం. ఫస్ట్ ఏమో ఎంటీ వస్తుంది, సో ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మూవ్ ఆపరేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఏం చేస్తున్నా అంటే వేరియబుల్ 1లో ఉన్న వాల్యూని నేను రాజుని సిరితో రీప్లేస్ చేస్తున్నాను. సో సింపుల్గా var1 సిరి అని చెప్పి డిఫైన్ చేశాను. సో ఫైనల్గా వేరియబుల్ 1 కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వాల్యూ INLR స్టార్. సో ఒక ఆర్పీజీ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవ్వాలి అనుకుంటే స్టార్ INLR స్టార్ ఆర్. సో ఇప్పుడు దీన్ని ఫైల్ చేస్తున్నాను, సో కంపైల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అగైన్ రీకంపైల్ చేయాలా అని అడుగుతాం. సో రీకంపైల్. సో ఇప్పుడు కాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి వేరియబుల్ 1 అనేది డిస్ప్లే అవ్వాలి. సో చూడండి ఫస్ట్ వేరియబుల్ 1 అనేది డిస్ప్లే అవ్వాలి. సో అది రాజు అని రావాలి అని అనుకుంటున్నాం మనం రాసిన దాన్ని బట్టి. సో వస్తుందో లేదో చూద్దాం. వేరియబుల్ 2 ఎంటీ రావాలి. అగైన్ ఇప్పుడు మూవ్ ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు వేరియబుల్ 2 ఏం రావాలి, ఇక్కడ డిస్ప్లేకి రాజు రావాలి. నెక్స్ట్ వేరియబుల్ 1 అనేది సిరితో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి వేరియబుల్ 1 ఏం రావాలి, డిస్ప్లే చేస్తే సిరి రావాలి. సో ఆ వాల్యూస్ వస్తే లేవో చూద్దాం. సో కాల్ చేస్తున్నాం. సో వేరియబుల్ 1 కాబట్టి రాజు వచ్చింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎంటీ రావాలి. సో ఎంటీ రాస్తే సో ఎంటీనే వస్తుంది. ఇప్పుడు మూవ్ ఆపరేషన్ జరిగి రాదు. సో 1లో ఉన్న వాల్యూ రావాలి కాబట్టి ఇప్పుడు రాజుతో రీప్లేస్ అయింది ఎంటీ వాల్యూ అనేది. సో ఫైనల్గా వేరియబుల్ 1 అనేది ఫస్ట్ ఏంటి రాజు ఉంది, ఇప్పుడు అదేంటిది సిరితో రీప్లేస్ అవ్వాలి కాబట్టి సిరి. సో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది. సో ఒక వాల్యూ అనేది ఇంకో దానిలో మూవ్ చేయాలంటే చాలా టైప్స్లో చేయొచ్చు, బట్ సింపుల్గా చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లైక్.